భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడంటూ భర్తను ప్రియుడితో హత్య చేయించింది భార్య. ఈ దారుణానికి సహకరించాడు నిందితుడి భార్య సహకరించాడు. భర్త ఈశ్వర్ కుమార్ పై ప్రియుడు, అతని భార్య, అతని అల్లుడు చందు కత్తులతో దాడి చేశారు. ఈ సమయంలో ఇంటి బయట భార్య రెహానా కాపలా కాస్తుంది. పాత కక్షలతోనే ఈ ఘాతకానికి పాల్పడినట్లు రెహానా డ్రామా ఆడింది. రెహానాపై అనుమానంతో విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. కొత్తగూడెం గౌతమ్ నగర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ రమేష్కు కొన్నాళ్ళుగా రెహానాతో వివాహేతర సంబంధం కొనసాగుతుంది. విషయం తెలిసిన రెహానా భర్త సాహు ఈశ్వర్ కుమార్ రమేష్ను అక్కడి నుంచి పంపించాలని నిర్ణయించారు. సింగరేణి క్వార్టర్స్లో అక్రమంగా ఉంటున్నాడని కంప్లైంట్ చేశారు. రమేష్ను ఖాళీ చేయించారు సింగరేణి అధికారులు. అయితే రమేష్తో వివాహేతర సంబంధం కారణంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగాయి. భర్త అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి భర్త హత్యకు కుట్ర చేసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న భర్త ఈశ్వర్ కుమార్పై రమేష్, అతని భార్య ఇందిర, అతని అల్లుడు చందు కత్తులతో దాడి చేశారు. భర్తపై దాడి సమయంలో ఎవరూ రాకుండా ఇంటి బయట కాపలా కాసింది భార్య రెహానా. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈశ్వర్ కుమార్ మృతి చెందాడు. తమ ఇల్లు ఖాళీ చేయించాలనే కక్షతోనే ఈ ఘాతకానికి పాల్పడినట్లు స్థానికులను రెహానా నమ్మించింది. అయితే రెహానాపై అనుమానంతో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. సాహు ఈశ్వర్ కుమార్ అనే ఆయన మీద ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేసి ఆటోలో వేసుకొని పారిపోయారనేది దాని మీద ఒక 304 కేసు రిజిస్టర్ చేసింది. ఆ కత్తి కోట్లకు గురైనటువంటి వ్యక్తి సాహు ఈశ్వర్ కుమార్ అనే ఆయన ఆరోగ్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ అక్కడ కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ వల్ల సింగరేణి హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ నుంచి సీరియస్గా ఉందంటే ఖమ్మం ఆరోగ్య హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయినారు. 7వ తారీఖు చనిపోయింది ఆరోగ్య హాస్పిటల్. దాని మీద సిఐ 2 టౌన్ గారు రమేష్ గారు తన సిబ్బందితో ఈ శ్రీనాథం చేశారు. తర్వాత ఆల్టరేషన్ చేసి శ్రీనాథం చేసి కేసు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్లో రకరకాల విస్తుగొల్పే నిజాలు బయటకు వచ్చాయి. ఏదైతే ఈ చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఒక 15-20 సంవత్సరాల క్రితం ప్రేమించి ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ ముస్లిం అమ్మాయి పేరు సయ్యద్ ఎండి రెహనా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఈ పెళ్లి చేసుకున్న క్రమంలో 2 పిల్లలు పుడతారు. అంటే ఒక బాబు, ఒక పాప ఉంటారు. ఈ మధ్యకాలంలో ఈమెకి ఆరిక రమేష్ అనే వారితో ఒక అక్రమ సంబంధం ఏర్పడుతుంది. ఈ అక్రమ సంబంధం భర్తకు తెలిసి ప్రశ్నిస్తాడు. ఫోన్లో తరచుగా మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతున్నాను ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నిస్తే దాని మీద అక్కడ ఈ కాలనీ ఆ సింగరేణి జీఎం కంప్లైంట్ చేసి తనకు ఏదైతే ఆరిక రమేష్ అల్లి అక్రమ సంబంధం ఉన్నటువంటి ఎవరైతే ఉందో రెహానాకు అక్రమ ఆరిక రమేష్ వాళ్ళ ఇంటికి ఎదురుగా క్వార్టర్ ఉంటాడు. ఆయన జీఎం కంప్లైంట్ చేసి క్వార్టర్ ఖాళీ చేసి పంపించేస్తాడు. పంపించిన తర్వాత ఇక ఈ రమేష్ అనే వ్యక్తి ఈమెతో తరచుగా మాట్లాడటం, భర్త చూడటం, భర్త ఈమెను ప్రశ్నించడం, ఈమె రమేష్ దగ్గర మాట్లాడడం ఇదంతా జరిగి ఏదో విధంగా భర్తని తొలగించాలనే ప్లాన్లో భాగంగా ఆరిక రమేష్ ఈమె రెహానా అనే ఆమె చెప్తుంది. ఈ రెహానా అనే ఆమె చెప్పుడు మాటలకి ఆమె ప్రియుడు అయినటువంటి ఆరిక రమేష్ ఏం చేస్తారంటే అతని బావదైనటువంటి అల్లుడు చందు అనే వాడిని కలుపుకొని ఈ మర్డర్ ప్లాన్ వేసుకుంటారు. ప్లాన్ వేసి కత్తులు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఈ రెహానాని అడుగుతారు ఈ రమేష్ అనే వ్యక్తి, నీ భర్త ఎప్పుడు ఆ ఏరియాలో జనాలు ఎప్పుడు ఉండరు, ఎప్పుడు చంపడానికి అవకాశం ఉందంటే వీళ్ళు ప్లాన్ చేసుకుని పథకం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల అంటే 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు ఆ కాలనీలు జనాలు తక్కువ ఉంటారు, ఎవరు రారని చెప్తే వీళ్ళు ఏదైతే రాఖ్యుడు ఆరిక రమేష్, అతని సొంత అల్లుడైనటువంటి బంటు చందు, తర్వాత ఈ ఆరిక రమేష్ భార్య కూడా ఉంటుంది. ఇందులో ఆటో వేసుకొని వస్తారు. ఆటో వేసుకొని ఆ ఏదైతే చనిపోయిన ఇంటి దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఆమె సైగ చేస్తారు అనమాట. ఇక ఎక్కడే ఉన్నారు, ఎవరు లేరంటే ఈ ఆటో కాపలగా భార్య నుంచేసి ఈ అటు ఆరిక రమేష్ భార్య నుంచేసి వీరిద్దరు కత్తులు తీసుకొని పోయి తలుపు తీయపోసరికల్లా భర్త తలుపు ఉన్నాడు. భర్త ఉండి తలుపు తీయకపోతే తలుపు నెట్టుకొని పోయి ఆ కత్తి పొట్టతో టపాటపా 2 మాట్లాడుకుంటూ 2 కొట్టేస్తారు. రమేష్ కూడా ఇస్తారు, అదే చందు కూడా కొడతారు. తర్వాత ఆ బాధ తట్టుకోలేక ఏదైతే మృతులు ఉండో బయటికి పరిగెత్తుకొస్తుంటే బయటకు వచ్చి వేరే ఏరియాలోకి వచ్చారు. అక్కడ వాళ్ళని చూసి ఆటో వేసుకొని రెడీగా ఉన్నటువంటి
ఈ భార్య ఆటో తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ భార్య పోయేటప్పుడు ఏం చేస్తుందంటే ఈ రెహనతో పారిపో ఇక్కడ ఉండబాబు అని చెప్పి పాయలో పడుతున్నాడు. ఈ విధంగా అక్రమ సంబంధ నిపుణులతో ప్రియుడితో కలిసి పథక ప్రకారం ఈ హత్య చేస్తారు. ఈ హత్యని మన టోటల్ సిఐ గారు 2 రోజులు దీని తర్వాత వీళ్ళు చాలా దూరం ప్రయాణం చేస్తారు. ఈ కత్తులో కడపడేస్తారు, తర్వాత రక్త మరకలు బట్టలో కడపడేస్తారు. వీళ్ళు తీసుకుపోయిన ఆటో కూడా అక్కడ ఉంది, ఇప్పుడు అది వేరే ప్లేస్లో ఉంది. అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో బాగా చెప్పలేము. అది ఆటోను కడపెడతారు. ఇవన్నీ చేసి ఈరోజు మార్నింగ్ వాళ్ళందరూ అరెస్ట్ చేసి ఏదైతే ఈ హత్యలో పాల్గొన్నటువంటి నలుగురిని అరెస్ట్ చేసి వాళ్ళ సమస్యలు ఈ 2 కత్తులను రక్త మరకలు కట్టిన బట్టలు స్వాధీనం చేసుకున్నాం. ఇప్పుడు కోర్టులో హాజరుపడుతాం. 2 రోజుల్లో మర్డర్ జరిగిన 2 రోజుల్లో మన యొక్క ఇన్వెస్టిగేషన్ స్పీడ్గా చేసి యాక్చువల్ వెంటనే పట్టుకున్నటువంటి మన భూటాన్ సీఎల్ రమేష్ గారిని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. ఇవాళ కూడా ఇస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం జరిగింది. వివాహితర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను ప్రియుడితో హత్య చేయించింది భార్య. ఈ దారుణానికి భార్య కూడా సహకరించింది. భర్త ఈశ్వర్ కుమార్పై ప్రియుడు, అతని భార్య, అతని అల్లుడు చందు కత్తులతో దాడి చేసి చంపారు. ఈ సమయంలో ఇంటి బయట భార్య రెహానా కాపలా కాసింది. అయితే పాత కక్షలతోనే ఈ ఘాతకానికి పాల్పడినట్లుగా రెహానా డ్రామా ఆడి నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులకు అనుమానం వచ్చి విచారించడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం 4గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టుగా తెలుస్తుంది. ఉదయ్ జైన్ అవుతున్నారు. ఉదయ్, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? అంటే చాలా దారుణంగా భర్తను హత్య చేయించింది. దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గౌతంపూర్ కాలనీకి చెందిన ఈశ్వర్ కుమార్ సాహు కేసు ఘటనను ఎటకేలకు కొత్తగూడెం 2 టౌన్ పోలీసులు అయితే ఛేదించారు. అయితే ఈ దర్యాప్తులో సంచలనమైన విషయాలను గుర్తించినట్లు కొత్తగూడెం 2 టౌన్ పోలీసులు వెల్లడించారు. నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో డిఎస్పీ రెహమాన్ పాల్గొని ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని చాలా కూలంకషంగా మీడియాతో వివరించడం అయితే జరిగింది. మొత్తంగా ఈశ్వర్ కుమార్ సాహు హత్య ఉదంతంలో చాలా క్రియాశీల పాత్ర పోషించింది తన భార్య రెహానా అన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ నెల 6న ఇంట్లో ఎవరు లేని సమయంలో కేవలం భర్త ఒంటరిగా ఉన్నటువంటి విషయాన్ని తన భార్య రెహానా అటు ఎవరైతే హత్య చేసినటువంటి నిందితులు ఉన్నారో వాళ్ళకి సమాచారం ఇవ్వడంతో నిందితులు అరికె రమేష్, బట్టు చందుతో కలిసి ఇంట్లో ఉన్నటువంటి ఈశ్వర్ కుమార్ సాహుపై మారణాయుధాలతో ఒక్కసారిగా విచక్షణరహితంగా దాడులు చేశారు. అయితే తన హత్య యత్నానికి కారణం భార్య రెహానా అని అప్పటికే ఈశ్వర్ కుమార్ సాహు కూడా గుర్తించి వెంటనే ఆ ఇంట్లోంచి బయటికి వచ్చే ప్రయత్నం చేశాడు. స్థానికుల సహాయం కోరాడు, కేకలు కూడా వేశాడు. దీంతో హుటాహుటిన గమనించినటువంటి స్థానికులు వెంటనే అతన్ని స్థానిక సింగరేణి ఆసుపత్రికి తరలించి చికిత్సించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందించే ప్రయత్నించారు. అప్పటికే ఈశ్వర్ కుమార్ సాహు పరిస్థితి ఆరోగ్యం విషమించడంతో ఆయన మృతి చెందడం. అయితే వెనువెంటనే ఆయన మృతుడి తల్లి చంద్రకళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ తన బృందంతో కలిసి పూర్తిగా సిఐ రమేష్ తో కలిసి పూర్తిస్థాయిలో కేసు దర్యాప్తును మరింత విచారణను వేగవంతం చేశారు. ఎవరైతే నిందితులు ఉన్నారో రమేష్ తో పాటు చందును విచారణలోకి అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే చాలా అటు ప్రియుడు రమేష్ తో కలిసి ఈశ్వర్ కుమార్ సాహును హత్య చేయడంతో ఒకసారిగా సొంత కుటుంబంలో పూర్తి స్థాయిలో కన్నీటి ఛాయలు మిగిలిన్నాయి. ఎందుకంటే తన కుమారుడు హత్యకు, అది కూడా దారుణమైనటువంటి హత్యకు కోడలే కారణమని తెలియడంతో ఒకసారిగా కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పటికే రెహానాను 15 ఏళ్ల క్రితం ఈశ్వర్ కుమార్ సాహు ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు మనకు సమాచారం అవుతుంది. వీరిద్దరికీ ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు. ఒకవైపు తండ్రి మరణం, మరోవైపు తల్లి అరెస్టుతో ఒకసారిగా ఆ పిల్లలు ఇద్దరు కూడా దిక్కుతోటి స్థితిలో ఉన్నట్టు మీకు సమాచారం అవుతుంది. ఏదేమైనప్పటికీ మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. కట్టుకున్న భర్తనే కసాయి భార్య కడదెచ్చడంతో ఒకసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గౌతంపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రామ్దాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్. కొత్తగూడెం గౌతమ్ నగర్ కాలనీ సింగరేణి క్వార్టర్స్లో జరిగిన హత్యను పోలీసులు ఛేదించారు. భార్యే భర్తను హత్య చేయించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక భార్య భర్త హత్యకు పాత కక్షలే కారణమంటూ నమ్మించే ప్రయత్నం చేయడంతో పోలీసులు ఈ విషయాన్ని ఛేదించారు. మొత్తం 4గురిని అరెస్ట్ చేసి నిందితుల్ని ప్రస్తుతం రిమాండ్కి పంపించారు పోలీసులు.